ఇప్పుడు మనం క్లాస్ 30 గురించి తెలుసుకుందాం. క్లాస్ 30లో అడిషన్ ఆఫ్ సెండర్స్ అడ్రస్ దాని గురించి ఇవ్వబడింది. అదేంటో చూద్దాం. ఎవరి ఆర్టికల్ షుడ్ బియర్ ఆన్ ది బాటమ్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ది ఆర్టికల్ the name and address of the sender with pin code in order that the post office may be able, in case of non-delivery, to return it unopened and without delay. ఎవరీ ఆర్టికల్ కూడా సెండర్ అడ్రస్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అంటే ఏది? మీకు ఇంతకుముందు చెప్పున్నాను. లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అంటే ఇది లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్, ఇదేమో లోయర్ రైట్ హ్యాండ్ కార్నర్, ఇదేమో లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్. ఇక్కడ సెండర్ అడ్రస్ రాయాలి. సెండర్స్ అడ్రస్ రాస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఒకవేళ మనము ఉత్తరము అడ్రస్కి డెలివరీ చేయలేకపోతే సెండర్ రిటర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దిస్ ఈజ్ స్పెషలీ డిజైరబుల్ ఇన్ ది కేస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వెదర్ లెటర్స్ ఆర్ పార్సెల్స్ అన్రిజిస్టర్డ్ పార్సెల్స్. ఇది ఈ సెండర్స్ అడ్రస్ అనేది రిజిస్టర్ ఉత్తరాలకి, ఇన్షూర్డ్ ఉత్తరాలకి డిజైరబుల్, తప్పకుండా ఉండాలి. అన్రిజిస్టర్డ్ పార్సెల్స్ కూడా ఉండాలి. A large number of undelivered articles is destroyed every year at the various return letter offices. ప్రతి సంవత్సరము లార్జ్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్టికల్స్ destroyed in every year in return letter offices. రిటర్న్ లెటర్ ఆఫీసెస్లో ప్రతి సంవత్సరం కొన్ని ఉత్తరాలు పెద్ద సంఖ్యలో డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి. ఎందుకంటే బికాస్ దే కంటైన్ నో క్లూ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ టు ది వేర్ అబౌట్స్ ఆఫ్ ది సెండర్. ఎందుకంటే దాని మీద కవర్ అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ, అంటే కవర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ సెండర్ అడ్రస్ ఉండటం లేదు. అందువలన అవి డిస్ట్రాయ్ చేయవలసి వస్తుంది. టు అడ్రస్ లేదు, సెండర్ అడ్రస్ లేదు. It is also suggested that in the case of photographs sent by packet post, the name and address of the sender should always be written on the back of the photograph. ఒకవేళ ఫోటోగ్రాఫ్ పంపించే పని అయితే ఇట్ ఈస్ బెటర్ టు నోట్ ది సెండర్స్ అడ్రస్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది photograph. That is about clause 30. Clause 31. Intimation of address to correspondents abroad. మనం ఎవరికైతే అడ్రస్ చేయదలుచుకున్నామో వాళ్ళకి అడ్రస్ ఎలా రాయాలనేది మనం చెప్పాలంటే, ది పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దర్ అడ్రస్ టు కరెస్పాండెంట్స్ అబ్రాడ్. ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి మీ అడ్రస్ రాసేటప్పుడు టు మెన్షన్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రిసైడ్. మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ యొక్క పేరు రాయాలి. దట్ ఈజ్ అబౌట్ ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు కరెస్పాండెంట్స్ అబ్రాడ్. ఫారిన్ కంట్రీస్లో ఉండే మీ వాళ్ళకి అడ్రస్ ఎలా రాయాలనేది మీరు చెప్పాలా. దాంట్లో స్టేట్, ఏ స్టేట్లో మీరు ఉన్నారో ఇది కంపల్సరీగా తెలియజేయాలి. క్లాజెస్ 32 to 33 డిలీటెడ్. 32, 33 క్లాజెస్ డిలీట్ చేశారు. నెక్స్ట్ క్లాస్ 34. క్లాస్ 34లో ఏముంది? రీడెలివరీ టు ది సెండర్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్. రీడెలివరీ టు ది సెండర్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ అడ్రస్ అంటే, రీడెలివరీ టు ది సెండర్ అంటే సెండర్కి రీడెలివరీ చేయటము, ఆల్టరేషన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ అడ్రస్ అంటే అడ్రస్ మార్పు చేయటము, అడ్రస్ కరెక్ట్ చేయటము ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్. పోస్ట్లో పోయే మధ్యలో ఆర్టికల్స్ యొక్క అడ్రస్ కానీ చేంజ్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ అంటారు. Recall of article. A postal article posted in India can be recalled by the sender or by the authorized person.
ఏదైనా ఆర్టికల్ ఏదైనా పోస్టల్ ఆర్టికల్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ బ్యాక్ తీసుకోవచ్చు, సెండర్ ఆర్ ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్. ది అడ్రస్ మే ఆల్సో బి ఆల్టర్డ్ ఆర్ కరెక్టెడ్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్. అంటే అడ్రస్ పోస్ట్ చేస్తారు కదా, ఉత్తరం రాసేటప్పుడు అడ్రస్ రాస్తారు కదా, టూ అడ్రస్, దాని యొక్క అడ్రస్ కూడా ఆల్టర్ ఆర్ కరెక్టెడ్ మే ఆల్సో బి మేడ్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్. అంటే కింద కండిషన్స్ లోబడి ఆ అడ్రస్ కరెక్షన్ కానీ చేయవచ్చు. It has not been confiscated or destroyed by the competent authority of the country in which the article is for time being. అంటే ఇది కంట్రీ అంటే వేరే కంట్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఆర్టికల్స్ పోస్టెడ్ ఫర్ అదర్ కంట్రీస్. దాని గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేయలేదు, కన్ఫిస్కేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. ఆ ఆర్టికల్ని వాళ్ళు నాశనం చేయలేదు. ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ద ఆర్టికల్ ఈజ్ టైమింగ్. ఏ కంట్రీలో అయితే ఉత్తరం ఉందో ఆ ఉత్తరము ఆ కంట్రీ డిస్ట్రాయ్ చేసి ఉండకూడదు, అలాగే కన్ఫిస్కేట్ చేసి ఉండకూడదు, దాన్ని సీజ్ చేయకూడదు. గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని సీజ్ చేసి ఉండకూడదు. It has not been seized by virtue of any law of the country of destination. డెస్టినేషన్లో ఉండే యొక్క చట్టం ప్రకారం అది సీజ్ చేసి ఉండకూడదు, అప్పుడే మనం దాన్ని రీకాల్ చేయగలం. ది పోస్టల్ ఆర్టికల్స్ కెన్ బి రీకాల్డ్ ఆర్ ది అడ్రస్ ఆల్టర్డ్ ఆర్ కరెక్టెడ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ ఎప్పుడు చేయొచ్చు అంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ డైరెక్టర్ జనరల్, పోస్ట్ మాస్టర్ జనరల్, సూపరింటెండెంట్ ఆఫ్ ది ఏరియా. If the article is addressed to the foreign country in which this facility is available, the Director General will notify such countries in Post Office Guide. If the article is addressed to the foreign country in which this facility is available, the Director General will notify such countries in Post Office Guide. అంటే ఏ కంట్రీస్లో ఈ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ ఫెసిలిటీ ఉందో ఆ కంట్రీస్ యొక్క పేర్లు పోస్ట్ ఆఫీస్ గైడ్లో డైరెక్టర్ జనరల్ నోటిఫై చేస్తారు. ది అప్లికేషన్ ఫర్ రీకాల్ విల్ అకంపెనీ బై ది ప్రిస్క్రైబ్డ్ ఫీ విచ్ కెన్ బి పెయిడ్ త్రూ పోస్టేజ్ స్టాంప్స్ అఫిక్స్డ్ టు ది అప్లికేషన్. ది అప్లికేషన్ ఫర్ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ విల్ అకంపెనీ బై ది ప్రిస్క్రైబ్డ్ ఫీ duly affixed on the application ఇన్ ది షేప్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. అంటే అప్లికేషన్ పెట్టేది ఉంది, దాని మీద రీకాల్ ఫీ ఉంటుంది కదా, ఆ ఫీ దాని మీద అంటించి డీఫేస్ చేసి ఆ అప్లికేషన్ పంపించాలి. ఇఫ్ సెవరల్ ఆర్టికల్స్ ఆర్ పోస్టెడ్ అట్ ది సేమ్ టైమ్ విత్ ది సేమ్ సెంటర్ టు ది సేమ్ అడ్రస్, దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ వన్ ఆర్టికల్. The several articles are posted at the same time by the same addressee to the same address, that can be treated as one article. అంటే దీని అర్థమైందంటే ఒక సెండరు ఒకే అడ్రస్సీకి ఒకే టైంలో ఒక 50 ఉత్తరాలు ఒకేసారి పోస్ట్ చేసినా కూడా అది ఒక ఉత్తరం కింద ట్రీట్ చేసి రీకాల్ ఫీ వసూలు చెయ్యొచ్చు. దట్ ఈస్ ది రూల్. The fee once paid will not be refunded under any circumstances. ఫీ ఒకసారి పే చేసింది ఎటువంటి పరిస్థితుల్లో మనం రీఫండ్ ఇవ్వము. అది మనందరికీ తెలిసిన విషయం. అర్థమైందా? ఇక్కడ మీకు టెస్టింగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏమిస్తాడు? ఏ సెండర్ ఆఫ్ ఎ ఆర్టికల్, ఏ సెండర్ came to post, a person came to postmaster and asked to recall his articles which are posted by him in his office at the same time, 50 articles to the same addressee, and asked to tell the recall fee for payment to the post office.
The postmaster collected fee for 50 articles as single. Is it correct? It is not correct. As per this condition, the articles posted at the same time by the same sender to the same addressee that can be treated as one article. ఒకే ఆర్టికల్ కింద ట్రీట్ చేసి ఒకే ఆర్టికల్కి రీకాల్ ఆఫ్ ఆర్టికల్ తీసుకోవాలా. ది ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అనేది సరిపోతుంది. అండ్ ద అప్లికేషన్ ఈజ్ in respect of an issued or registered article is to accompany the receipt in original granted by the post office. ఈ అప్లికేషన్ అంటే రీకాల్ అప్లికేషను రిగార్డింగ్ రిజిస్టర్ ఆర్టికల్ ఇన్సూర్ ఆర్టికల్ అయితే ఆ రిసిప్ట్ ఇష్యూడ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఫర్ బుకింగ్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ ఆర్ ఇన్సూర్డ్ లెటర్ షుడ్ అకంపెనీ ది recall application. And the application made by the sender is to be sent to the office of destination through air. The surcharge should be borne by the sender. The application for recall of an article is to be sent by the air. Air surcharge is to be collected from the sender. అలాగే వచ్చే ఆర్టికల్ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ కూడా ఎయిర్ ద్వారా పంపించమని సెంటర్ రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా ఎయిర్ సర్చార్జ్ కరెక్ట్ చేయాలి. ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ ఎనీ లయబిలిటీ ఫర్ మిస్ డెలివరీ ఆఫ్ ఎనీ ఆర్టికల్ కాంట్రరీ టు అన్ అప్లికేషన్ మేడ్ అండర్ దిస్ క్లాజ్. ఈ ఆర్టికల్ ఈ క్లాజ్ ద్వారా అడ్రస్ సెండరు అప్లికేషన్ పెట్టాడు కదా, దాని మూలంగా ఏదైనా మిస్ డెలివరీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అది నథింగ్ ఇన్ దిస్ క్లాజ్ ప్రివెంటెడ్ ది సెండర్ టు మేక్ ఎ రిక్వెస్ట్ డైరెక్ట్ టు ది ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ ఫర్ సింపుల్ కరెక్షన్ నాట్ ఇన్వాల్వింగ్ ది నేమ్ అండ్ స్టేటస్ ఆఫ్ ది అడ్రసీ. Nothing in this clause prevented the addressee to make a request, sender to make a request direct to the office of destination for simple correction not involving the name and status of the addressee. అడ్రస్ యొక్క స్టేటస్ కానీ నేమ్ కానీ కరెక్షన్ చేయకుండా ఇంకేటి అయినా అడ్రస్ పోర్షన్లో కరెక్ట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా డెస్టినేషన్ ఆఫీస్కి సెండర్ రిక్వెస్ట్ చేయొచ్చు. Clause 35 definition. Delivering articles to the addressee or his authorized agent, servant or any other person considered to be authorized at his house or office in usual manner is said to be as delivery, deemed delivery to the addressee under Post Office Act. In the delivery definition, delivering postal articles to the addressee or his authorized agent or servant or any other person considered to be authorized at his house or office in usual manner is said to be delivery, deemed delivery to the addressee under this Post Office Act. అంటే ఆర్డర్ ఉత్తరాల గురించి డెలివరీ ఎట్లా అంటే ఎవరికైతే అడ్రస్ చేశారో వాళ్ళకైనా ఇవ్వచ్చు, వాళ్ళ ఆథరైజ్ ఏజెంట్కైనా ఇవ్వచ్చు, వాళ్ళ సర్వెంట్కైనా ఇవ్వచ్చు. ఎనీ అదర్ పర్సన్ కన్సిడర్డ్ టు బి ఆథరైజ్డ్ అట్ హిస్ హౌస్. సర్వెంట్ కాకపోతే ఇంకెవరైనా కూడా కన్సిడర్ టు బి యాజ్ ఆథరైజ్డ్ ఏజెంట్, వాళ్ళని కూడా ఆథరైజ్డ్ ఏజెంట్గా ట్రీట్ చేయొచ్చు అని అనుకుంటే వాళ్ళకు కూడా ఉత్తరం ఇవ్వచ్చు. అప్పుడు దాన్ని డెలివరీ కానీ డీమ్డ్ డెలివరీ కానీ అని మనము చెప్పవచ్చు పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం. డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అదే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలి? All registered articles will be delivered to the addressee or his authorized agent, authorized in writing, after signing a receipt for it in prescribed form, presented by the postman. All registered articles will be delivered to the addressee or his authorized agent, authorized to sign, authorized in writing. అంటే ఏదైనా ఉత్తరం ఒకటి నా పేరుతో వస్తే నేను ఓరల్గా చెప్తే పలానానికి ఇవ్వమంటే ఇవ్వడానికి లేదు. ఆథరైజేషన్ ఇన్ రైటింగ్లో ఉండాలి. అంటే కాగితం రాసి ఇవ్వాలి. నేను నా పేరు సో నేను పలానా చోట ఉంటున్నాను, నా పేరుతో ఏదైనా ఉత్తరాలు వస్తే నేను ఊళ్ళో ఉండటం లేదు కాబట్టి ఫలానా వ్యక్తికి ఇవ్వండి, ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఎక్కడ పొందపరుస్తున్నాను అని చెప్పి రాసి కింద ఆ సిగ్నేచర్ని ఈ వ్యక్తి అటెస్ట్ చేస్తాడు. దట్ ఈజ్ ఆథరైజేషన్. అప్పుడు మాత్రమే రిజిస్టర్ లెటర్ అయితే ఇవ్వచ్చు.
మామూలుగా ఇవ్వడానికి లేదు. రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ప్రెజెంటెడ్ ఫర్ డెలివరీ. రిజిస్టర్ ఆర్టికల్స్ డెలివరీ ప్రజెంట్ చేసి రిఫ్యూజ్ చేయొచ్చు. ఎలా అంటే చూద్దాం. ఆఫ్టర్ presenting a register article by a postman for delivery to the addressee, he can request the post office in writing to retain the article. పోస్ట్మ్యాన్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు డెలివరీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ అడ్రస్ రిక్వెస్ట్ చేస్తే మీ దగ్గర పెట్టండి, రేపో ఎల్లుండో తీసుకుంటాను అంటే దట్ క్యాన్ బి కెప్ట్ విత్ హిమ్ ఇన్ డిపాజిట్. If the address is not found in the given address, article will be retained in post office for 7 days from the date of presentation or from the date last sent for delivery of the article. అంటే అడ్రస్ ఈ నాట్ ఫౌండ్ ఇన్ ది గివెన్ అడ్రస్. ఆ పైదేమో అడ్రస్ ఉన్నాడు, డెలివరీ తీసుకోమని అడిగినప్పుడు కొన్ని రోజులు డిపాజిట్లో పెట్టమన్నాడు, అది డిపాజిట్లో పెడతారు. ఒకవేళ రిజిస్టర్ ఆర్టికల్స్ తీసుకెళ్ళినప్పుడు అడ్రస్ ఈ నాట్ ఫౌండ్, అడ్రస్ ఈయన లేకపోతే 7 days డిపాజిట్లో ఉంచుతారు. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సెంట్ ఫర్ డెలివరీ ఆన్ ది సేమ్ డే. లేకపోతే ఏ రోజైతే లాస్ట్గా అది ఆర్టికల్ పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ పంపబడద్దో ఆ రోజు 7 days డిపాజిట్లో ఉంచుతారు. క్లియర్? If the addressee fails to take delivery of the article within the period of 7 days after requesting for retention of the article, అంటే ఫస్ట్ దాని సంబంధం, ఫస్ట్ దీన్ని డెలివరీ డిపాజిట్లో పెట్టమని రిక్వెస్ట్ చేశాడు కదా అడ్రస్సీ, ఆయన 7 days తర్వాత తీసుకోకపోతే ఏమి చేయాలా? దాన్ని రిఫ్యూజ్డ్ అని చెప్పి రిటర్న్ చేయాలి. The expression office of posting means the delivery post office or sender of an article. The expression office of posting means the delivery post office of sender of an article. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే సెండరు ఏ డెలివరీ ఆఫీస్ జ్యూరిస్లో ఉంటారో దాన్ని ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటారు. అంటే తేడా ఏంటి? మిస్టర్ రాజారావు who is residing in the delivery jurisdiction of Krishnalanka Post Office booked a registered letter in Buckinghampet Post Office to the Bhargav Kumar, Delhi. Then what will be the office of posting of the sender? The Krishnalanka will be the office of posting of the sender. Why? Because the sender is residing in the delivery jurisdiction of Krishnalanka Post Office. Special procedure for delivering registered articles to firms. Firms registered articles డెలివరీ చేయు స్పెషల్ విధానం ఏంటంటే a specialist in duplicate will be prepared by the post office showing all particulars of articles received to the firm along with acknowledgement forms etc. స్పెషలిస్ట్ ఇన్ డూప్లికేట్లో తయారు చేస్తారు అలాంగ్ విత్ అక్నాలజ్మెంట్ ఫార్మ్స్. స్పెషలిస్టు డూప్లికేట్ తయారు చేసి ఫర్మ్కి ఎవరికైతే వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒరిజినల్ అప్లికేషన్ రిజిస్టర్ అప్లికేషన్స్ లిస్టు తయారు చేస్తారు. రిజిస్టర్స్ అన్నీ డూప్లికేట్లో తయారు చేసి ఒరిజినల్ రిజిస్టర్ లిస్ట్ అలాంగ్ విత్ రిజిస్టర్ ఆర్టికల్స్ విల్ బి ప్రెజెంటెడ్ టు ది ఫర్మ్. వాళ్ళు కార్బన్ కాపీ అలాంగ్ విత్ రిజిస్టర్స్ తీసుకొని ఒరిజినల్ లిస్ట్ సంతకం పెట్టి అక్నాలజ్మెంట్ కూడా సంతకాలు పెట్టి మొత్తము పోస్ట్మెన్ రిటర్న్ ఇస్తారు. ది అడ్రస్ విల్ సైన్ ది అప్పర్ కాపీ ఆఫ్ ది లిస్ట్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ రిసీవ్డ్ ఆల్ ఆర్టికల్స్ లిస్టెడ్ అండ్ ఆల్సో సైన్ ఆన్ ది అక్నాలజ్మెంట్స్. ఇది నేను చెప్పింది. ఇప్పుడు ది లోయర్ కాపీ ఆఫ్ ది లిస్ట్ విల్ బి గివెన్ టు ది అడ్రస్. లోయర్ కాపీ అడ్రస్కి ఇస్తారు. నో ఇండివిజువల్ రిసిప్ట్ విల్ బి గివెన్ టు ది అడ్రస్ ఫర్ సచ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఎన్ని వచ్చినా ఇండివిజువల్ రిసిప్ట్ ఏమి ఇవ్వరు, అన్నింటి కలిపి ఒకటే రసీదు ఇస్తారు. డ్యూ ఆర్టికల్స్ మీన్స్ అన్పేడ్ ఆర్టికల్స్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ది లిస్ట్.
డ్యూ ఆర్టికల్స్ అంటే అన్పెయిడ్ ఆర్టికల్స్ ఆ లిస్ట్లో ఎంటర్ చేయరు. క్లాజ్ 39 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు పరదానాషన్ ఉమెన్. పరదానాషన్ ఉమెన్కి డెలివరీ చేయడం ఎలా? ఆర్టికల్స్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్. హియర్ పరదానాషన్ ఉమెన్ మీన్స్ ఎనీ ఉమెన్ వేరింగ్ బుర్కా. అంటే పరదనాశిని ఉమెన్ అంటే బుర్కా ఎవరైతే ధరిస్తారో వాళ్ళని పరదనాశిని ఉమెన్ అంటారు. వాళ్ళకి ఎలా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డెలివరీ చేయాలి? ద అడ్రస్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ ఆర్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ ఏ పరదనాశిన్ woman and she has not appointed any authorized agent in writing, the above said article is to be delivered by postman in the following manner or method. ఇప్పుడు పరదాశిని ఉమెన్కి ఏమన్నా ఉత్తరాలు రిజిస్టర్ లెటర్స్ వస్తే ఆ వ్యక్తి ఎవరైతే బుర్కా ధరిస్తారో వారు ఎవరికి ఆథరైజ్ చేయకపోతే కింది విధంగా డెలివరీ చేయాలి. ది ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ బై టేకింగ్ అటెస్టేషన్ ఆఫ్ ఏ రెస్పెక్టబుల్ విట్నెస్. ఆ మొహల్లాలో అంటే ఆ వీధిలో ఎవరైనా రెస్పెక్టబుల్ పర్సన్ ఉంటే ఆయన విట్నెస్ తీసుకొని డెలివరీ చేయొచ్చు. జనరలీ దట్ విట్నెస్ ఈజ్ ఏ రిలేటివ్ ఆఫ్ అడ్రసీ అండ్ నోన్ టు ది పోస్ట్మెన్. అలాంటి వ్యక్తి ఆమెకి రిలేటివ్ అయి ఉండాలి, పోస్ట్ మ్యాన్కి తెలిసి ఉండాలి. లేకపోతే వెన్ ద విట్నెస్ ఈజ్ నాట్ పర్సనలీ నోన్ టు ది పోస్ట్ మ్యాన్, ఆ విట్నెస్ పోస్ట్ మ్యాన్కి పర్సనల్గా తెలియకపోతే then she must take delivery of the article after proper identification, and the person who identified the said woman will be required to sign the receipt and acknowledgement as a witness to the delivery of the article. ఎవరైతే విట్నెస్ చేస్తారో ఆయన పోస్ట్ మ్యాన్కి తెలియకపోతే she must take delivery of the article after proper ఐడెంటిఫికేషన్ చెయ్యాలి. పోస్ట్ మ్యాన్కి చెప్పాలి ఎవరో ఒకరు ఆమె పలాని వ్యక్తి అని ఐడెంటిఫై చేయాలి. అండ్ ది పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ది సెడ్ ఉమెన్ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ది రిసిప్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఎవరైతే ఆ పలాని వ్యక్తి ఆమె, సపోజ్ నూర్జహాన్ అనే వ్యక్తికి ఒక రిజిస్టర్ లెటర్ వచ్చింది, ఆమె బుర్కా ధరించింది. ఆ నూర్జహాన్ అని ఎవరు అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఆమె బుర్కా వేసుకొని ఉంటుంది, ముఖం చూడరు. ఎలా చేయాలి? ఆ ఏరియాలో ఉన్న ఎవరైనా వ్యక్తి ఆమె నూర్జహాన్ అని ఐడెంటిఫై చేస్తే, ఈ వ్యక్తి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏమి చేయాలి? ఆ రిసిట్ మీద, అక్నాలెడ్జ్మెంట్ మీద ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ విట్నెస్ తీసుకోవాలి. విట్నెస్ తీసుకొని డెలివరీ చేయాలి. దట్ ఈస్ ది ప్రొసీజర్. నెక్స్ట్ క్లాజ్ 40 డెలివరీ ఆఫ్ డ్యామేజ్ రిజిస్టర్ ఆర్టికల్స్, దట్ ఈజ్ లెటర్ ఆర్ పార్సిల్. డ్యామేజ్డ్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలి? When a registered article, either letter or parcel, received in post office in a damaged condition. Damaged condition lo vaste, what is the procedure to be followed to deliver such articles? Postmaster will issue notice to the addressee to take delivery of the damaged article at post office within 7 days from the date of serving notice. డ్యామేజ్డ్ ఆర్టికల్ వస్తే పోస్ట్ మాస్టర్ నోటీస్ ఇష్యూ చేస్తారు అడ్రస్సీకి. ఈ విధంగా ఒక ఆర్టికల్ డ్యామేజ్ వచ్చింది, దాన్ని మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ తీసుకోండి అని నోటీస్ ఇస్తారు. అది విత్ ఇన్ ఇండియా అనే పోస్ట్ చేసి ఉంటే 7 days లోపల తీసుకోమని, ఒకవేళ ఫారిన్ కంట్రీ నుంచి వస్తే 15 days లోపు తీసుకోమని నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది పోస్ట్ మాస్టర్. Postmaster give 15 days time when the article, that damaged article is received from foreign country, and 7 days time when the article is received from within the country, within India. ఇండియాలోనే పోస్ట్ చేస్తుంటే 7 రోజులు, ఫారిన్లో పోస్ట్ చేస్తుంటే 15 days టైం ఇవ్వవలెను. అడ్రస్సీ కెన్ సెండ్ హిజ్ ఏజెంట్ ఆల్సో. ఒకవేళ అడ్రస్సీకి రావడానికి అవకాశం లేదు, వీలు లేకపోతే ఏజెంట్ను కూడా పంపచ్చు. అడ్రస్సీ షుడ్ ప్రొడ్యూస్ దట్ నోటీస్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అట్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్. అడ్రస్సీకి నోటీస్ ఇస్తాం కదా, ఆ నోటీసు
డెలివరీ అప్పుడు డెలివరీ తీసుకునేటప్పుడు పోస్ట్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే అప్పుడు ఏంది, ది పర్సన్ హూ హ్యాస్ కమ్ టు పోస్ట్ ఆఫీస్ ఈజ్ ది ప్రాపర్ పర్సన్ టు టేక్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్. ఎవరికైతే పోస్ట్ మ్యాన్ నోటీస్ ఇస్తాడో ఆయనే వచ్చి ఉంటాడు కాబట్టి ఆయనే కరెక్ట్ పర్సన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇఫ్ ద అడ్రస్ ఈజ్ సెండింగ్ హిస్ ఏజెంట్ టు పోస్ట్ ఆఫీస్ ఫర్ టేకింగ్ డెలివరీ, ది నేమ్ ఆఫ్ ది ఏజెంట్ షుడ్ బి రిటర్న్ ఆన్ ది ఇంటిమేషన్ ఫామ్ బై ది అడ్రస్సీ బిఫోర్ ఇట్ లీవ్స్ ది అడ్రస్సీ కస్టడీ. ఒకవేళ ఏజెంట్ని పంపిస్తున్నట్టయితే ఎవరిని పంపిస్తున్నారో వాళ్ళ పేరు ఆ నోటీస్ మీద రాసి ఆ నోటీసును పోస్ట్ మాస్టర్కి పంపవలెను. దట్ ఈజ్ అబౌట్ క్లాస్ 40. క్లాస్ 41, డెలివరీ ఆఫ్ పార్సిల్స్ అండ్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అట్ ది ఆఫీస్ ఆఫ్ డెలివరీ. పార్సిల్స్ డెలివరీ విధానము అండ్ డిటెన్షన్ ఆఫ్ పార్సిల్స్ అట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ. డెలివరీ ఆఫ్ పార్సిల్స్ అండ్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అట్ ది ఆఫీస్ ఆఫ్ డెలివరీ. పార్సల్స్ డెలివరీ అండ్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ. అంటే పార్సల్స్ ఎలా డెలివరీ చేయాలి, పార్సల్స్ని డెలివరీ ఆఫీస్లో ఎన్ని రోజులు డిటైన్ చేయొచ్చు అనే దానిపైన తెలుసుకుందాం. ఏ పార్సల్ వెయింగ్ నాట్ మోర్ దెన్ 10 kgs విల్ బి సెంట్ అవుట్ ఫర్ డెలివరీ వన్స్ త్రూ పోస్ట్ మ్యాన్ ఎక్సెప్ట్ విపిపి అండ్ పోస్ట్ రెస్టాంటే ఆర్టికల్స్. పార్సిల్స్ నాట్ మోర్ దాన్ 10 kgs మొదటి రోజు డెలివరీకి తీసుకెళ్తారు. ఆ రోజు డెలివరీ కాకపోతే నెక్స్ట్ డే డెలివరీకి తీసుకెళ్లరు. ఇంటిమేషన్ సర్వ్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెబుతారు. అది విపిపి అండ్ పోస్ట్ రెస్టాంట్ అయితే అది కూడా లేదు, డైరెక్ట్గా ఇంటిమేషన్ ఇచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ చేసుకోమంటారు. ఏవి విపిపి అండ్ పోస్ట్ రెస్టాంట్ ఆర్టికల్స్. పోస్ట్ రెస్టాంట్ అంటే ఎలాగూ కేరా పోస్ట్ ఆఫీసే ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది లేదు. విపిపి మాత్రమే మనం ఇప్పుడు ఆలోచించాలా. విపిపి అనేది నాట్ మోర్ దాన్ 10 kgs అయినా కూడా పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ తీసుకోవాలి. ఇది మీకు బిట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. విపిపి నాట్ మోర్ దాన్ 10 kgs ఆల్సో will not be delivered at the premises of the addressee. Even though the parcel is less than 10 kgs, the addressee should come to post office for taking delivery of VP articles, VPPs. If it cannot be delivered on the first occasion for any reason, it will be kept in the post office. ఫస్ట్ అకేషన్ ఏ పరిస్థితుల్లోనే డెలివరీ కాకపోతే ఇది మళ్ళీ డెలివరీకి పంపబడదు. ఇట్ విల్ నాట్ సెండ్ అవుట్ ఫర్ డెలివరీ అగైన్, మళ్ళీ పంపదు. ఏ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టు ద అడ్రస్సీ అబౌట్ రిసీట్ ఆఫ్ ది పార్సిల్ ఆన్ ది నెక్స్ట్ డే త్రూ పోస్ట్ మ్యాన్. నెక్స్ట్ డే నోటీస్ ఇష్యూ చేస్తారు అడ్రస్సీకి పోస్ట్ మ్యాన్ ద్వారా. ఇట్లా పార్సల్ వచ్చింది, నిన్న మేము వచ్చాము, మీరు లేరు కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోండి నోటీస్ ఇష్యూ చేస్తారు. The addressee can take delivery of the said parcel personally or through his authorized agent within 7 days. ఇంటిమేషన్ ఇచ్చిన 7 రోజుల లోపల అడ్రస్సీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఏజెంట్ ద్వారా కూడా డెలివరీ తీసుకోవచ్చు. డెలివరీ ఆఫ్ పార్సల్స్ వెయింగ్ మోర్ దాన్ 10 kgs. ఇక్కడ పార్సిల్స్ 10 kgల కన్నా ఎక్కువ ఉన్నాయి, ఎలా డెలివరీ చేయాలి. ఏ పార్సల్ వెయింగ్ మోర్ దాన్ 10 kgs విల్ బి డెలివర్డ్ అట్ పోస్ట్ ఆఫీస్ ఓన్లీ. పోస్ట్ ఆఫీస్లో మాత్రమే డెలివరీ చేస్తారు. ఏ సిమిలర్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టు ది అడ్రస్సీ. సిమిలర్ నోటీస్ అంటే ఏంటి, నాట్ మోర్ దాన్ 10 kgs కూడా ఫస్ట్ అకేషన్లో డెలివరీ కాకపోతే నోటీస్ ఇస్తారు కదా, అలాగే మోర్ దాన్ 10 kgsకి ఫస్ట్ అకేషన్లోనే నోటీస్ ఇష్యూ చేస్తారు. Addressee can take delivery of the parcel at window of the post office by him or through his authorized agent. ఏజెంట్ ద్వారా కానీ అతను కానీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఆ పార్సిల్ తీసుకెళ్ళవచ్చు. ఇఫ్ ద అడ్రస్సీ ఫెయిల్ టు టేక్ డెలివరీ ఆఫ్ ది పార్సిల్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది నోటీస్, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్క్లెయిమ్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ అకార్డింగ్లీ. ఒకవేళ 7 రోజుల లోపల తీసుకోకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ కింద ట్రీట్ చేసి వెనక్కి పంపిస్తారు. ది అబవ్ క్లాజ్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ పార్సల్స్ దట్ ఈజ్ మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ 10 kgs. ఆ పై పద్ధతి
మోర్ దాన్ 10 kgs అయినా లెస్ దాన్ 10 kgs కైనా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. దట్ ఈస్ అబౌట్ క్లాస్ 41. క్లాస్ 42 డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్. డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలి? Any insured article value up to rupees 500 will be delivered in the orderly manner, that is at the address of the addressee. Articles below 500 value, insured value below 500 అయితే యాజ్ యూజువల్గా అడ్రస్సీ యొక్క ఇంట్లోనే డెలివరీ చేస్తారు. ద వాల్యూ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఆర్టికల్ ఇస్ మోర్ దాన్ 500. వాల్యూ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఆర్టికల్ మోర్ దాన్ 500 అయితే ఎలా చేయాలి? A notice will be issued to the addressee to take delivery of the said article at the post office. పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ తీసుకోమని ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. ది అడ్రస్సీ కెన్ టేక్ డెలివరీ హిమ్సెల్ఫ్ ఆర్ హిజ్ authorization to give in writing, duly signing the receipt and acknowledgement in ink if the article is in good condition. ఆ నోటీస్ చూసి ఆయన కానీ ఆయన ఆథరైజేషన్ కానీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ తీసుకోవాలి. ఇఫ్ ద ఆర్టికల్ ఇస్ ఇన్ గుడ్ కండిషన్. When the outward appearance of the article gives suspicion of tampering, ఒకవేళ పైన అపియరెన్స్ ఆర్టికల్ ట్యాంపరింగ్ అయింది అని అనుమానం వస్తే, ఇన్ సచ్ కేసెస్ హౌ టు డెలివర్? ది అడ్రసీ షుడ్ అరేంజ్ టు ఓపెన్ ది ఆర్టికల్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పోస్ట్ మాస్టర్. ఒకవేళ ట్యాంపరింగ్ అయింది సస్పెషన్ అంటే పోస్ట్ మాస్టర్ ఎదురుగా దాన్ని ఓపెన్ చేయాలి. An inventory to be prepared in duplicate and must be signed by the addressee. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఆ ఆర్టికల్ పోస్ట్ మాస్టరు ఆ అడ్రస్సీ ముందు ఓపెన్ చేసి ఆ ఉత్తరంలో ఏమేమి ఉన్నాయనేది లిస్ట్ రాయిస్తారు వైట్ పేపర్ మీద. ఇన్వెంటరీ ఈ లిస్ట్ రాసి అడ్రస్సీ సంతకం పెట్టిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ. One copy of the inventory will be forwarded to the sender along with the unsigned acknowledgement attached to it. ఆ ఇన్వెంటరీ అన్సైన్డ్ అక్నాలజ్మెంట్తో కలిపి సెండర్కి పంపిస్తాడు పోస్ట్ మాస్టరు. అన్సైన్డ్ అక్నాలజ్మెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అక్నాలజ్మెంట్? అక్నాలజ్మెంట్ అంటే మనం ఉత్తరము ఇచ్చాము అని దానికి సంతకం పెట్టినట్టు, ఉత్తరం కరెక్ట్గా ఇచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆర్టికల్ ట్యాంపరింగ్ కండిషన్లో వచ్చింది కాబట్టి మనం పోస్ట్ మాస్టర్ ఓపెన్ డెలివరీ తీసుకొని ఇన్వెంటరీ తయారు చేసాం కాబట్టి అక్నాలజ్మెంట్ మనం సంతకం చేయకుండా పంపిస్తున్నాం సెండర్కి. ఇఫ్ ద అడ్రస్సీ ఆర్ ఈజ్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఈజ్ నాట్ నోన్ టు ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద అడ్రస్సీ ఆర్ ఈజ్ ఏజెంట్ బై ఎ పర్సన్ నోన్ టు ది పోస్ట్ ఆఫీస్ ఇస్ రిక్వైర్డ్. ఒకవేళ ఎవరికైతే ఇన్సూర్డ్ లెటర్ వచ్చిందో ఆయన పోస్ట్ ఆఫీస్కి తెలియకపోతే ఎవరైనా పోస్ట్ ఆఫీస్కి ఐడెంటిఫై చేయాలి. Or production of evidence which will establish the identity of the addressee to the satisfaction of the postmaster if so required by the post office staff. ఆ ఐడెంటిఫికేషన్ పోస్ట్ ఆఫీస్ సాటిస్ఫై అయ్యేవాళ్ళ పోస్ట్ మాస్టర్ ఆర్ పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా కూడా ఎస్ ఇది కరెక్టే ఏమో తెలిసిన ఆయన అని చెప్పి చెప్పాలి. నోట్: ఇఫ్ ద అడ్రస్సీ ఆఫ్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ డెలివరీ ఆన్ హిస్ ఫస్ట్ ప్రెజెంటేషన్, ఇట్ విల్ నాట్ సెండ్ అవుట్ డెలివరీ ఇన్ ది నెక్స్ట్ టైం. ఇన్సూర్ లెటరు ఫస్ట్ డే డెలివరీ తీసుకోకపోతే నెక్స్ట్ టైం డెలివరీ పంపరు, వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి. ఇంటిమేషన్ విల్ బి మేడ్ ఓవర్ టు హిమ్. An article will be delivered at the post office on presentation of the intimation with the receipt and acknowledgement signed. అంటే నెక్స్ట్ డే నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ ఇంటిమేషన్ సైన్ చేసి అక్నాలజ్మెంట్ రిసిప్ట్ సంతకం పెట్టి పోస్ట్ ఆఫీస్లో ఆర్టికల్ డెలివరీ తీసుకోవాలి. If the addressee failed to take delivery of the article, it will be returned to the sender with remark written as refused on the article. అడ్రస్సీ దానికి తీసుకోకపోతే రెఫ్యూజ్డ్ అని రాసి రిటర్న్ చేస్తారు. నోట్ 2: when the receipt and acknowledgement is signed by the addressee, the intimation slip should be signed before delivery assistant of post office and surrender the intimation slip to post office. Receipt and acknowledgement is signed by the addressee. Intimation slip డెలివరీ అసిస్టెంట్ ముందు సంతకం పెట్టి ఇంటిమేషన్ స్లిప్ పోస్ట్ ఆఫీస్ సరెండర్ చేయాలా. క్లాస్ 43: డెలివరీ ఆఫ్ ఈపీ ఆర్టికల్స్. డెలివరీ ఆఫ్ ఈపీ ఆర్టికల్స్ when amount to be recovered is exceeding ₹100. అక్కడ ఇన్సూర్ ఏమో 500,
ఇక్కడ VPL ఏమో 100. An intimation will be given to the addressee by delivery post office. It will be delivered to the addressee at post office and payment of amount due and returning given to him duly signed on the back of the intimation slip. 100 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే అమౌంట్ కలెక్టెడ్. అండ్ ఇంటిమేషన్ విల్ బి గివన్ టు ద అడ్రసీ బై డెలివరీ పోస్ట్ ఆఫీస్. ఇంటిమేషన్ ఇస్తారు. ఇట్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రసీ ఎట్ పోస్ట్ ఆఫీస్ అండ్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ డ్యూ అండ్ రిటర్నింగ్ గివన్ టు హిమ్ డూలీ సైన్డ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది ఇంటిమేషన్ స్లిప్. ఇంటిమేషన్ స్లిప్ సంతకం పెట్టాలి, ప్లస్ ఈ ఆర్టికల్ డెలివరీ చేస్తారు. The amount to be recovered on value payable article is less than 100. Less than 100 అయితే ఏం చేయాలి? It will deliver to the resident. It will be delivered to the residence of the addressee or his authorized agent on payment of amount. ఈ VP అమౌంట్ లెస్ దాన్ 100 అయితే డైరెక్ట్గా బీటీ తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ అమౌంట్ అక్కడే కలెక్ట్ చేసుకొని వస్తాడు డెలివరీ చేసి. If the value of VP is more than ₹25 and is to be delivered through village postman, procedure laid down in subclass 1 is to be followed. అదే విలేజ్ పోస్ట్ మ్యాన్ విషయంలో అయితే ₹25 అయితే పైన అయితే ఇంటిమేషన్ సర్వీస్ చేస్తారు, బిలో 25 అయితే అతనే పేమెంట్ చేస్తాడు. ఇఫ్ ద VP అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ₹20, ది అమౌంట్ కెన్ బి పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ చెక్. ఈ VP అమౌంట్ ₹20 కన్నా ఎక్కువ ఉంటే that can be paid through check more than 20. The amount is less than 20, it can be paid by cash. Laid down in class 94A Post Office Guide. Now this condition is outdated because check is to be given when the amount is more than 20,000. ఏదైనా ట్రాన్సాక్షన్ 20,000 కన్నా ఎక్కువైతేనే చెక్ ఇవ్వాలి. బిలో 20,000 అయితే చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు VP అమౌంట్ 5,000 కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే VP మనీ ఆర్డర్ 5,000 కన్నా ఎక్కువ ఉండదు, చేయడానికి లేదు కదా. కాబట్టి ఈ చెక్ సమస్య రాదు. ఆల్వేస్ ది VP అమౌంట్ విల్ బి లెస్ దాన్ 20,000, సో ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ క్యాష్. ది ఇష్యూ ఆఫ్ చెక్ విల్ నాట్ బి అరైజ్డ్. డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ కస్టమ్ డ్యూటీ ఇస్ డ్యూ. క్లాస్ 44. క్లాస్ 44లో కస్టమ్స్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలనేది ఉంది. An article on which customs duty to be recovered is more than ₹50, it will be delivered at window of the post office. Customs duty amount due is more than 50, it will be delivered at the post office, window of the post office. If it is presidency post office or first class post office, the amount is limited to ₹100. Small packets received from foreign countries are charged on delivery. స్మాల్ ప్యాకెట్స్ అంటే స్మాల్ ప్యాకెట్స్ అనేది ఒక కేటగిరీ ఫారిన్ ఆర్టికల్స్లో. ఆ స్మాల్ ప్యాకెట్స్ ఫారిన్ కంట్రీస్ వస్తే వాటిని డెలివరీ చేసేటప్పుడు ఫీ వసూలు చేస్తారు. ఆ డెలివరీ ఫీ రేట్స్ ఎలా ఉంటాయంటే పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2లో చెప్పిన విధంగా వసూలు చేస్తారు. క్లాస్ 46 అరేంజ్మెంట్ ఫర్ డెలివరీ ఆఫ్ overvalue articles at no delivery town sub offices. For the public convenience, Superintendent of Post Offices may empower NDTSOs to deliver overvalue articles as said in class 42 and 43, even though they do not perform delivery work. Superintendent of Post Office for the sake of public, NDTS may empower చేయొచ్చు overvalue articles అక్కడ డెలివరీ చేయడానికి. ఆ పోస్ట్ ఆఫీస్ అలా ఎంపవర్ చేశారు సూపరింటెండెంట్ అనేది పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 3లో ఉంటుంది.